హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద గ్లిమ్స్ ఆఫ్ ద మూవీ ద రాజా సాబ్ యాక్టెడ్ బై ప్రభాస్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా ద రాజా సాబ్ గ్లిమ్స్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్గా గ్లిమ్స్ అయితే చాలా చిన్నగానే ఉంది. అండ్ మనకి మరీ ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్ అయితే ఏం రివీల్ చేయలే. యాక్చువల్గా మనం రీసెంట్ టైమ్స్లోనే కల్కి గ్లిమ్స్ని కనుక చూసుకున్నట్టయితే దాంట్లో చాలా డీటెయిల్స్ రివీల్ చేశారు. అసలు గ్లిమ్స్కే ఇన్ని డీటెయిల్స్ ఇచ్చారేంటి అనే కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది. బట్ ఆ తర్వాత ఏం చేశారు, టీజర్ ఇవ్వలేదు. అందుకని ఎందుకంటే గ్లిమ్స్లోనే మ్యాక్సిమం డీటెయిల్స్ రివీల్ చేశారు కాబట్టి. ఇంకా ట్రైలర్సే రెండు ఇచ్చుకున్నారు, ఒకటి నార్మల్ ట్రైలర్, ఒకటి రిలీజ్ ట్రైలర్. బట్ టీజర్ అయితే వదలలేదు. అండ్ దీనికి ఏంటంటే గ్లిమ్స్లో ఎక్కువ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు కాబట్టి ఓకే, మనం హ్యాపీగా నెక్స్ట్ టీజరు, ట్రైలరు, రిలీజ్ ట్రైలర్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇంకా టీజర్లో ఉన్న పాయింట్స్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్గా ప్రభాస్ గారి లుక్స్ చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు సలార్లోనే లుక్స్ బాగున్నాయి, అంటే మంచి మాసీ లుక్స్ ఉన్నాయి అని అనుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు కల్కిలో నెక్స్ట్ లెవెల్ లుక్స్ ఉన్నాయి యాక్చువల్గా. అంటే ఇనీషియల్గా ఒక పోస్టర్ బేసిక్గా కొంతమందికి నచ్చలేదు, ఫస్ట్లో ఒక పోస్టర్ రిలీజ్ చేసినాడు, కానీ ఆ తర్వాత సినిమాలో ఏవైతే లుక్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ అలా 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 లుక్స్ని ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో బెటర్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రభాస్ గారు. అండ్ రాజా సాబ్లో లుక్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, అంటే చాలా కిల్లింగ్ లుక్స్ అని చెప్తారు కదా, సో అలా ఉందన్నమాట. డెఫినెట్గా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఇదైతే మాత్రం ఇంకా పండగ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో ప్రభాస్ గారి క్యారెక్టర్ కొంచెం జోవియల్గా కనబడుతుంది. అంటే తనకి తానే పూలతో దిష్టి తీసుకొని ఇలా ఇస్తారడం అంటే కొంచెం జోవియల్ నేచర్ అనేది కనబడుతోంది. సో ఆబ్వియస్లీ వాళ్ళు అనౌన్స్ చేశారు, అంటే రొమాంటిక్ హారర్ కామెడీ అని చెప్పి. సో ఒక పక్క ఆ లవ్ జోనరు, ఆ తర్వాత హారర్ జోనరు, ఆ తర్వాత కామెడీ జోనర్, ఇవన్నీ కూడా మిక్స్ చేస్తారని తెలుస్తోంది. అండ్ కామెడీ అంటే బేసిక్గా మనం ఒకప్పుడు కాలంలో చూసాం చూడండి, బుజ్జిగాడు, డార్లింగ్, ఈ కైండ్ ఆఫ్ ప్రభాస్ గారిని మళ్ళీ తీసుకొస్తా అని మారుతి గారు చాలాసార్లు చెప్పారు. సో ఆ కైండ్ ఆఫ్ కామెడీ జోనర్ అయ్యి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇంకా హారర్ అంటారా, బేసిక్గా అది డిపెండ్స్, అది ఇంకా కంప్లీట్గా అది ఏ బేసిస్ మీద ఉంటుంది అనేది. బట్ డెఫినెట్గా ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి కమర్షియల్ సినిమా అవుతుంది అని అయితే అనిపిస్తోంది. అంటే ఇప్పుడు రాధేశ్యామ్ ఉంది, అది ప్యూర్లీ లవ్ స్టోరీ బేసిస్, దాంట్లో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. కానీ దీంట్లో అలా కాదు, దీంట్లో హర్రర్, కామెడీ రెండు కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని అయితే అనిపిస్తోంది. అండ్ ఇంకొకటి తమన్ గారి మ్యూజిక్, అది ఓకే, ప్రస్తుతానికి గ్లిమ్స్లో మరీ వావ్ అనిపించలేదు, మరీ బాగాలేదని కూడా ఏం లేదు, ఓకే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనం దీన్ని బట్టి డిసైడ్ కాలేము. ఇంకా ఫర్దర్గా టీజర్, ట్రైలర్ ఇవన్నీ వచ్చి ఇంకా మూవీ చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది మనకి ఆయన మ్యూజిక్ కోసం. బేసిక్గా ఇప్పుడు కల్కిలో కూడా మ్యూజిక్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో అనే ఫీల్ వచ్చింది. అండ్ సలార్ అయితే మాత్రం ఇంకా బీజిఎమ్స్ ఇనీషియల్గా కొన్ని సీన్స్ని ఎక్కువ ఇంపాక్ట్ చేయలేదు అనిపించింది, కానీ వాటిని సెపరేట్గా వింటే మాత్రం అసలు హైలైట్ ఉన్నాయి. సో మరి ఈ సినిమాకి బీజిఎమ్స్ ఎలా ఇంపాక్ట్ ఇస్తాయో చూడాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇంకా హీరోయిన్ని కానీ ఇంకా మిగతా వాళ్ళని కానీ ఎవరిని కూడా చూపించలేదు, ఓన్లీ ప్రభాస్ గారినే చూపించారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, April 10, 2025 అని చెప్పి. సో బేసిక్గా ఆల్రెడీ ఆ రిలీజ్ డేట్ని వేరే వాళ్ళు ఇంతకుముందు బ్లాక్ చేసుకున్నారు, అది కూడా పెద్ద సినిమాయే. కానీ వీళ్ళు ఎందుకు ఆ డేట్కి వస్తున్నారంటే ఆ సినిమా ఆ డేట్కి రావట్లేదు కాబట్టి. ఎందుకు ఆ సినిమా ఏదో కాదు, యష్ గారిది, అంటే కేజీఎఫ్ 2 హీరో యష్ గారిది టాక్సిక్ సినిమా. సో ఆ టాక్సిక్ సినిమా అనేది పోస్ట్పోన్ అయిపోయింది ఆ రోజు డేట్ నుంచి. సో అందుకని అది చాలా మంచి డేట్, అసలు ది బెస్ట్ డేట్ అని కూడా చెప్పొచ్చు. సో ఆ డేట్కి వీళ్ళు అయితే వస్తున్నారనమాట. సో బేసిక్గా కలెక్షన్స్ పరంగా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. సో డెఫినెట్గా మంచి డేటే బ్లాక్ చేసుకున్నారు వీళ్ళు అయితే. సో ఇంకా ఆ టైంకి ఇంకెవరు రారు కదా ఖచ్చితంగా. సో అదనమాట పాయింట్. సో ఇది మంచి టైంకే వస్తుంది. ఇప్పుడు ఆఫ్ సీజన్ రావడమే బెటర్. ఇప్పుడు సంక్రాంతో, లేదంటే క్రిస్మస్, లేదంటే దసరానో, లేదంటే దీపావళి, ఏదైనా ఫెస్టివల్సో, ఏదో ఒకటి మొత్తానికి మరీ టూ మచ్
నౌన్ పబ్లిక్ హాలిడేస్ ఇలాంటివి ఏమన్నా ఉన్న టైంలో వచ్చినట్టయితే వేరే సినిమాలు కూడా వద్దామని చూస్తాయి. మళ్ళీ క్లాష్ ఆ టైంకి ఆగడమో లేదంటే ప్రీపోనో లేదంటే పోస్ట్ పోనో ఏదో ఒకటి జరుగుతుంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఆఫ్ సీజన్, ఇప్పుడు కల్కి కూడా ఆఫ్ సీజనే వచ్చింది జూన్ 27న. అదేమి పర్టికులర్గా ఏమీ లేదు ఆ టైంకి, జస్ట్ ఫ్రైడే రోజు కాకుండా థర్స్డే రోజు రిలీజ్ అయింది అంతే. ఇప్పుడు ఇది కూడా మనకి ఒక మంచి డేట్ని చూస్ చేసుకున్నారనమాట, సేమ్ కల్కి లాగే ఆఫ్ సీజన్లోనే. అండ్ ఇదే బెటర్ ఆప్షన్ కూడా యాక్చువల్గా, కలెక్షన్స్ బాగా వస్తాయి అండ్ పెద్దగా కాంపిటీషన్ కూడా ఏమి ఉండదు. సో మొత్తం అంతా కూడా బాగుంటుంది. అఫ్కోర్స్ కాంపిటీషన్ ఉన్నా కూడా పడుతుంది అనుకోండి, అది వేరే విషయం. ఇంకా బేసిక్గా ఇంకా పెద్ద పెద్ద సినిమాలు ఏవి దగ్గరలో ఉండవు. సో అదనమాట పాయింట్. సో చూడాలి. నాకైతే గ్లిమ్స్ ఉన్నది కొద్దిసేపు అయినా కూడా బాగా అనిపించింది. సో సింపుల్గా చాలా బాగా చూపించారు ప్రభాస్ గారిని అనిపించింది. అంటే ఆయన లుక్స్ పరంగా మళ్ళీ మేక్ ఓవర్, ఆ కోట్ ఓకే కానీ లోపల మళ్ళీ టీ షర్టు ప్యాంటు నార్మల్గానే ఉన్న ఫీలింగే వచ్చింది నాకు. సో ఎందుకు అని చెప్తున్నాను కదబ్బా, ఇప్పుడు కొంచెం ఆ ఫన్ వైబ్ అనేది ఆ క్యారెక్టరైజేషన్లో ఉండబోతుందని వీటి ద్వారా చెప్తున్నారేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో అది సిచ్యువేషన్. సో గ్లిమ్స్ అయితే ఓకే, బాగానే ఉంది, గుడ్. డెఫినెట్గా దాంట్లో వంక పెట్టడానికి ఏముంది చెప్పండి ఇంకా, ఎందుకంటే వాళ్ళు అలాగే ఎక్కువ డీటెయిల్స్ ఏమి రివీల్ చేయలే కదా. సో ఉన్న వాటిలో అదైతే గుడ్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. అసలు ఒకప్పటి కాలంలో వాళ్ళు ఒక సినిమా అప్డేట్ కోసం అసలు సంవత్సరాలు ఎదురు చూడాల్సిన స్టేజ్ ఉండేది. అట్లాంటిది వరస పెట్టి అప్డేట్లు వస్తున్నాయి. అసలు ఒక సినిమా రిలీజ్ అయింది, ఇంకా థియేటర్లో నడుస్తోంది, ఇంకా దాని ఊపు, దాని హవా, దాని హంగామా ఇంకేం తగ్గలేదు. ఆల్రెడీ రాజాసాబ్ అప్డేట్ వస్తుంది. ఈ రాజాసాబ్ గురించి అలాగా కొద్ది రోజులు డిస్కషన్ నడుస్తుంది, స్పిరిట్ షూట్ స్టార్ట్ అవుతుంది, అలాగే నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్కి కల్కి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కల్కి 2 మేబీ కొంచెం లేట్ అయింది అనుకుందాం. మేబీ అంత లేట్ చేయర్లేండి, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడో ఆ గ్యాప్లోనే మొత్తానికి సలార్ 2 స్టార్ట్ అవుతుంది. ఇంకా మళ్ళీ అనురాగపూడి గారిది ఫౌజీ. అది ఫౌజియా అంటే జేఐయా జెడ్ఐయా అనేది చూడాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆయన ఎవరు సుభాష్ చంద్రబోస్ గారి సంస్థలో పర్సన్ కింద ఈయన చూపించబోతున్నారు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ లెక్కను చూసుకుంటే అది ఎఫ్ఏయు జెడ్ఐ వస్తుంది. మరి ఏమో మరి చూడాలి మరి ఇంకా. సో ఇంకా వరుస పెట్టి ఉన్నాయబ్బా. సో మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్ కోసం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ అయితే ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇప్పుడు షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదానం, అక్కడ వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాబా, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.